జగన్మోహన నీకో దండం ఇక బై బై చెప్పవచ్చని ఆ ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లా రాజకీయ ధరంధరుడు ధర్మాన ప్రసాదరావు రూటు మారిపోయిందే. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ నేత, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు తాను కూడా శ్రీకాకుళం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో ఆయన ఈ ఓటమిని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. విచిత్రం ఏంటంటే ఈసారి ధర్మాన ప్రసాదరావుపై ఓ సాధారణ సర్పంచ్ అయిన గొండు శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా 52,000 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అసలు శంకర్కు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చినప్పుడు వాడెవడు, ఒక గుంటడు, ఒక సర్పంచ్ అనేవాడు ధర్మాన మీద పోటీ చేయడం ఏంటి, అసలు అతను నాకు పోటీ కాదు అంటూ ధర్మాన గొప్పలకు పోయారు. తీరా చూస్తే ఎన్నికల్లో ధర్మాన ఏకంగా 52,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఈ దారుణమైన పరాజయాన్ని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి ధర్మాన వచ్చినట్లు శ్రీకాకుళం జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ధర్మాన మొన్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని అనుకున్నారు. అందుకే తన తనయుడికి సీట్ ఇవ్వాలని జగన్ వేడుకున్నాడు. అయితే జగన్ మాత్రం ఈసారికి నువ్వే పోటీ చేయన్నా, వచ్చేసరికి నీ వారసుడి సంగతి చూద్దామని చెప్పడంతో ధర్మాన అయిష్టంగానే పోటీ చేశారు. సర్పంచ్ అయిన శంకర్కు సీట్ ఇవ్వడంతో తాను సింపుల్గా గెలుస్తానని ధర్మాన భావించాడు. అయితే ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ ధర్మానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఓ సర్పంచ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ధర్మాన అస్సలు తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. ఇక జగన్ తీరుతో కూడా ధర్మాన విసిగిపోయి తప్పుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే ధర్మాన తన సన్నిహితులు పార్టీ నేతలతో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొని తన వారసుడికి శ్రీకాకుళం నియోజకవర్గ వైసీపీ పగ్గాలు అప్పగించాలని జగన్ను కోరుతున్నారని తెలుపుతుంది. ఏది ఏమైనా తను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మాన ప్రసాదరావు అధికారిక ప్రకటన చేస్తే ఏపీ రాజకీయాల్లో కీలక నేత రాజకీయానికి తెరపడినట్టే అవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.